పాత్రికేయులకు నమస్కారం. గౌరవ విప్పు బల్మూరి వెంకట్ గారు, గౌరవ ప్రభుత్వ విప్పు వీర్లైలే గారు, ముగ్గురం విప్లం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడూ మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటారు. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి వైఖరితో, కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి.
వారి అభిప్రాయాలకు సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి మైక్ దొరికితే బదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు దొంగల పాలైంది. ఆ దొంగల పాలైనటువంటి రాష్ట్రాన్ని, దొరలు చెరబడినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజల పరం చేసినటువంటి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతూ ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉంటుంది. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాం.